అయ్యా నమస్కారం. చాలా సంతోషం, మళ్ళీ కలిసి చాలా సంతోషం. వాడు కలుపుతుంటాడు. కూర్చోండి. ఫ్యాన్ బంద్ చేసుకుందాం. అమ్మ నమస్కారం. స్వామి గారు ఉండేది ఇక్కడేనా? దగ్గరలో. రోజు కలుస్తాం. అలవాటు. అయ్యి బడియా, ఎంత అదృష్టవంతులమ్మా మీరు. ప్రోగ్రామ్ అయిపోయాక మా ఇంటికి రావాలి. వెళ్ళే ముందు అక్కడికి రావాలి. పెట్టేశారు మాకు. అంటే లాస్ట్ టైము అందరి తరఫున కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకున్నా. ఉపయోగపడతాయి, ఎందుకంటే మీ అనుభవం ఉపయోగపడాలి జనాలకి. ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు, లేని వాళ్ళకి మనం ఇలాగ ఏం చెప్పలేం. అందుకని తర్వాత మీరు ఇట్లా వస్తున్నారు, కలుస్తున్నారని చెప్పి మిత్రులందరికీ చెప్పి మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను స్వామివారిని అడుగుతాను, ఆయన ఏం చెప్తారో అది మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదన్నట్టుగా చెప్పాను. సో అట్లా చాలామంది అడిగిన ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతా. మీ హృదయంలో నుంచి మీరు ఒక జవాబు చెప్పండి. బాబోయ్, అసలు మీరే వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగిన వారు. అంటే కొన్నిసార్లు వయస్సు కూడా ఒక ప్రమాణం అవుతుంది. అందుకని ఇప్పుడు ఒక చిన్న బాబు చెప్తే పట్టించుకోరు, మీరు చెప్తే మీ మాటకి దానికి వయసు ఉన్న బలం ఒకటి, మీ యొక్క జీవన ప్రయాణం. చిన్న బాబు దగ్గర కూడా సడన్ గా ఒకసారి వచ్చే మాటలు అంత అద్భుతంగా, కానీ విన్నరు అది నేను అంటున్నది. ఈ గడ్డం తెల్లబడితే కొంచెం పొడుగ్గా ఉంటే కొంచెం క్రెడిబిలిటీ వస్తుంది. అందుకని సో తిన్న తర్వాత మాట్లాడుకుందామా? కొంచెం సేపు మాట్లాడుకొని కొంచెంసేపు తింటామా? ఈ ఫ్యాన్ బంద్ చేయవా? మీరు ఏం చెప్తే అది అస్సలు వద్దు. సౌండ్ ఇదే సౌండ్ వాతావరణం బాగానే ఉంది, మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఒక 10 నిమిషాలు ఊరికే మాట్లాడుకొని ఆ తర్వాత పైన కొనసాగిద్దాం. సో మొదటి ప్రశ్న ఏంటంటే అందరు అడిగింది, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది? రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. కొందరు జపం అంటున్నారు, కొందరు తపం అంటున్నారు, కొందరు పూజలు అంటున్నారు, కొందరు హోమాలు అంటున్నారు, కొందరు హిమాలయాలు అంటున్నారు, కొందరు ఉపవాసాలు అంటున్నారు, కొందరు సరెండర్ అవ్వాలి, శరణాగతి అంటున్నారు. అసలు ఏమిటి ఆధ్యాత్మికత అంటే అనేది ఒక మూల ప్రశ్న. దానికి జవాబు తెలియకుండా ఆధ్యాత్మిక ప్రయాణం ఎట్లా అన్నది మీ అనుభవంలోనే చెప్పండి. గం గణపతి నమః, ఐం సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారైన మహంత్ హిమాలయగిరి మహారాజ్ వారి పాదపద్మాలను మనసులో స్మరించుకొని ఆధ్యాత్మికత మాకు తెలిసినంతలో దాని అర్థము ఆది ఆత్మ కథ. ఈ ఆత్మ ఏంటి? సమాల్కి నాకు ఏం పడలేదు, ఖాళీ స్వామికి దగ్గర పట్టుకోండి. అట్రా పర్వాలేదు. ఇది జీవాత్మ అయితే పైన ఉన్నది ఒకటి పరమాత్మ అంటున్నామే. ఆ పరమాత్మ ఎవరు, ఎట్లా ఉంటారు? ఈ జీవాత్మ పరమాత్మలో లయం కావడం ఏంటి, కలిసిపోవడం ఏంటి, ఈ సంబంధమైన విషయాల చర్చకు ఏది కారణభూతమవుతుందో అది మొట్టమొదటి ఆధ్యాత్మికత. ఓకే, ఆది ఆత్మ కథను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఇంకా ఆ ఆది ఆత్మ పరబ్రహ్మ అని అదే సృష్టి స్థితి లయలు చేసేదానికి ఒక్క సంకల్పం చేసుకొని అనుగ్రహ తిరోధారణం అనే 5 వ్యవహారాలతో ఉంటుంది. ఈ సృష్టి స్థితి లయలు చేసే బ్రహ్మ విష్ణువుల కన్నా లేని సుపీరియర్ పవరు తిరోధానము, అనుగ్రహం. అంటే ఎంటైర్ తాను పుట్టించిన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా తనలోకి కలిపేసుకొని తిరిగి మళ్ళీ ఇంకోసారి రీప్రొడక్టివిటీ చేయడం. ఈ సైకిల్ నిరంతరంగా జరుగుతూ ఉంది.
మరి ఇంత సంకల్పంతోనే వీళ్ళనందరినీ క్రియేట్ చేస్తున్న అది ఏమి, ఆ మూలం ఏమి, దీన్ని తెలుసుకునే దానికి మానవుని ప్రయాణ మార్గంను ఆధ్యాత్మికత అని పెట్టుకోవచ్చు నాకు తెలిసినంతలో. ఇప్పుడు మరి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు కదా, దానికి సమయానికి ఏమైనా సంబంధం ఉందా? ఎంత సమయం చేస్తే అది చిక్కుతుంది, అది చిక్కిన తర్వాత జీవితం ఏమిటి? ఇప్పుడు అష్టావక్రుని కథ, జనక మహారాజు కథ చూస్తే ఆయన అడుగుతాడు, గుర్రపు నాడ ఎక్కేంత లోపల నాకు కావాలా, మోక్షం గురించి తెలియాలా అని అంటాడు. ఒకరు పరీక్షత్తుకు 7 రోజులు పట్టింది, కొంతమందికి యుగాలు పడుతుంది. ఆ గురువు చెప్పిన దాంట్లో ఏ పాయింట్ను పట్టుకుంటే దొరికిపోతుందో ఆ పాయింట్ కొంతమందికి క్షణాల్లో దొరకచ్చు, కొంతమందికి ఇంకోటి కావచ్చు. అట్లా చెప్పే దాంట్లో చూస్తే మీకు ఒక రాజు ఉంటాడు, దేవతలతో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి దేవతలకు విజయం కలిగించేంత శక్తివంతుడుగా ఉంటాడు. దేవతలు థ్యాంక్ యూ యా, నువ్వు భలే చెప్పావు, మాకు భలే సహాయం చేసావు, నీకేం కోరుకుంది కోరుకో, అది మేము తీరుస్తామంటే నేను ఇంకా ఎంతకాలం బతికుంటాను అని అడుగుతాను. నీకు 3 గడియల కాలమే ఉంది అని అంటాడు. థ్యాంక్ యూ, 3 గడియలు ఉన్నాయి ఇంకా అని చెప్పేసి కిందికి వచ్చేసి తన కొడుకు రాజపట్టాభిషేకం ఇచ్చి అంతటిని అట్లా ఇప్పుడు ఏదో ఊర్వారు ఒక మీ బంధనాథ్ అన్నట్టుగా వదులుకొని ఆ మోక్ష స్థితిని పొందిన మహానుభావులు ఉన్నారు. ఆ రాజు పేరు నాకైతే ప్రస్తుతానికి గుర్తు రాలేదు, చాలా గొప్ప పేరు ఉంటుంది. అట్లా కూడా ఉంటుంది. కొంతమంది దానికి తప్పించినప్పుడు జన్మలు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ జన్మలోనే పొందాలా అని మనం పరితపిస్తాం, కానీ మనకు అది ప్రాప్తత ఉందా లేదా అనేది అపైవాడి మన ప్రయత్నం. ఇంకా ఎంత సమయం దానికి కేటాయించాలంటే మీకు ఇప్పుడు చెప్పాను, క్షణంలోనూ దొరుకుతుంది, యుగాలు పట్టవచ్చు. అంటే వ్యక్తిని బట్టి సాక్షాత్కారం. తర్వాత ఒక మామూలు సరదా ప్రశ్న, ఈ ఆధ్యాత్మికవేత్తలందరూ గడ్డం ఎందుకు పెంచుకుంటారు? వై నాట్ క్లీన్ షేవ్? మీరు అడిగినట్లు లౌకికానికి జనరల్ ప్రశ్న అన్నారు కదా, జనరల్ ప్రశ్న. రోడ్డు మీద పోతూ ఉంటాం, ఎక్కడో ఒక అద్దం కనపడుతుంది, వెంటనే ఇట్లా అంటాం, కటింగ్ సరిగ్గా ఉందా, స్టైల్గా ఉందా, నున్నగా ఉందా లేదా, ఈ మీసాలు చిన్న మీసాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకుంటాం. అంటే వాడి ఆకారం మీద వాడికి ఇంకా వ్యామోహం, ప్రేమ ఉంది. ఇది ఎవరు ఎట్లా చూసినా పర్వాలేదు, ఇది గురిగినా ఒకటే గురక్కున్నా ఒకటే అనే పద్ధతిలో ఆ భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా వదిలేయడం. మరి బట్టలు ఏదో ఒకటి కప్పుకోవాలా, అడ్డం ఉండాలా, సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి. కాకపోతే రెండవది, నేను సన్యాసిని అని మీకు తెలిసేకి నాకు నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకునేది. తస్మాత్ జాగ్రత్త, నువ్వు ఇది ఇట్లా చూసుకున్నప్పుడంతా ఒరే పొరపాటున ఈ లౌకికంలో పడిపోమాక, యు ఆర్ దిస్ అని రిమైండ్ చేసుకునేకి నాకు వాళ్లకు నేను సన్యాసిని అని గుర్తింపు వచ్చేదానికి భాగ్వా అనే ఈ వస్త్రం కట్టుకున్నాను. మా దిక్కుపోతే ఇన్ని అలంకారాలు ఏముండవు. ఇది ఉంటుంది ఒక్కొక్కసారి, ఉండదు కూడా ఒక్కొక్కసారి, తిరుగుతూ ఉంటాం. ఇక్కడికి సమాజంలో ఉన్నాం, ఎక్కడ రూల్స్ అక్కడ పాటించాలా. అదేమో అంటారు, బీ యాజ్ ఎ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. సో మరి అట్లా అని ఆశపడి ఈ ప్యాంట్లు సొక్కు ఈ కథలు ఉండవు. దీంట్లో ఉన్న సౌకర్యం వేరే. తర్వాత గురువు ఖచ్చితంగా అవసరమా, ఇది అర్థం చేసుకోవడం 100%. ఇప్పుడు మనకు ఒక సంగతి మనం ప్రయత్నం చేసి తెలుసుకునే దానికి పట్టే టైం కంటే ఒక గురువు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేసి నేను ఫలితం పొందానని చెప్పినప్పుడు మనకి ఇమీడియట్గా అది క్యాచ్ అవుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు విషయం ఏందో నాకు తెలియనప్పుడు అది గురువులో ఉందని నేను ఎట్లా గుర్తుపడతా? మీలో ఆ తపన ఉంటే ఈ అన్నిటినీ నడిపే ఆల్మైటీ ఏదైతే ఉందో మిమ్మల్ని అక్కడికే చేరుస్తాడు, లేదా
అతనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు మన కోకొల్లలు. కథల్లో కోకొల్లలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రామచంద్రుల వారు కేవలం మానవుడిగా ఉంటేనే రావణాసుని చంపుతాడు కాబట్టి ఈయన ఎక్కడా తన దైవత్వాలు బయటికి పెట్టాడు. మరి ఒక మానవునికి పవర్స్ తెప్పించాలంటే ఏం చేయాలి? తన దగ్గర 300 శస్త్రాస్త్ర విద్యలు ఉన్నాయి విశ్వామిత్రుడి దగ్గర. లోక కళ్యాణం కోసం సీతతో కళ్యాణం కూడా చేయించాలి. ఈ 2 ఇంటెన్షన్లు పెట్టుకుని తానే అనుకుంటే రాక్షసుని ఇట్లా నీళ్ళు తీసి చల్లేస్తే నాశనం అయిపోతాడు. అట్లాంటిది నా యజ్ఞాన్ని రక్షించేదానికి రాముడే కావాలని తీసుకెళ్ళి, అంటే గురువే ఇక్కడికి వచ్చాడు వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్ళిపోయి తన దగ్గర ఉన్న అన్ని విద్యలు, అతిబల మహావానే సాధారణ విద్యలు కాకుండా తాను రాజుగా ఉండి సాధించినటువంటి మహా అస్త్రశస్త్ర విద్యలు 300 అస్త్రాలు ఆయనకు ధారపోస్తాడు. దారిలో కనపడుతున్న ప్రతి ఋషిముని ఆశ్రమాన్ని టచ్ చేపించి వాళ్ళ చేత నమస్కారాలు ఇప్పించి వాళ్ళ ఆశీర్వాద బలం పెంపొందింపజేస్తా పోతాడు. ఆఖరికి ఆ సీతాస్వయంవరం అంటే తీసుకెళ్ళి, ఇంకా తర్వాత రామాయణంలో విశ్వామిత్రుని పాత్ర ఎక్కడా లేదు. ఆ పర్పస్ కని ఆ గురువు అక్కడికి వచ్చాడు. ఎందుకు? ఆయన ముందే బ్రహ్మర్షి దగ్గర ఉన్నాడు, వశిష్ఠుడి దగ్గర. వశిష్ఠుడు ఈ పని చేయలేడు, ఆయన కులగురువు. ఈయన ఈ బ్రహ్మర్షి వచ్చి ఆ కార్యం చేసేసినాడు. ఆ పాత్ర అంతవరకే రామాయణంలో. మళ్ళీ విశ్వామిత్రుడు మీకు ఎక్కడే కానీ కనపడ్డాడు. అట్లా ఏ కార్యం ఎట్లా జరగాలనో ఆ కార్యం వాని చేత జరుగుతుందని ఆ గురువు తెలుసుకున్నప్పుడు ఆ గురువు వాని దగ్గరికే వస్తాడు. మనకి హిందీలో ఒక డైలాగ్ ఉంది, ప్యాసా ఆద్మీ కువా కే పాస్ జాతా హై, జబ్ ఊపర్ వాలా కా దయా హై తో కువా ఉస్కి పాస్ భాగ్ కే ఆతీ. అచ్చా, అంటే ఇలాగైనా జరగవచ్చు. కొన్నిసార్లు ఇతని తపం వల్ల అతను గురువును కలుసుకోవచ్చు, కొన్నిసార్లు గురువే దయతో కరుణతో అనుగ్రహించవచ్చును కూడా. వివేకానందుడు రామకృష్ణ కథ మీకు తెలిసిందే. ఈయన నరేన్ అని చెప్పి జమీందారు వంశంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళ స్నేహితులు ఎంతో అడిగారు, రారా ఒకసారి అక్కడికి పోతాం రామకృష్ణ దగ్గరికి. అంటే వాడు ఒక పిచ్చోడు, ఆడ దగ్గరికి పోవడం ఏంటి అన్నారు. కానీ వీళ్ళ స్నేహితులు బలవంతం మీద ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఆ స్నేహితులు బలవంతం మీద అక్కడికి పోయాడు. ఇంతమంది క్యూ నిలబడి ఉన్నారు. ఇక్కడ నుంచి ఇట్లా తొంగి చూసి వచ్చావా అన్నదే అన్నాడు. అవును. ఈ మాట అనగానే పేరు పెట్టి పిలవంగానే ఆయన వచ్చేసాను గురువు అన్నాడు. కాళ్ళ మీద పడ్డాడు. నీలో వివేకం అభివృద్ధి చెందింది, నీవు ఆనంద స్థితికి వస్తున్నావు అనేసి తన దగ్గర ఉన్నదంతా హస్తమస్తకం చేసేసి, ఈ రోజు ఈ పేరు నీది ఇది కాదు, నీ పేరు వివేక ఆనందుడు అని పెట్టేసినాడు. అంతే. ఆ తర్వాత కథ మనకు తెలిసింది. బస్ ఆ కథ మనకు తెలిసిందే. ఈ రావడము, నరేంద్రుడు మొదటి పరిచయము, ఈ కథ కూడా మనకు తెలిసిందే. ఎంతమంది అట్లా. ఇప్పుడు గురువు అంటే మనిషా లేకపోతే గురువు చెప్తున్న విషయమా? గురు శబ్దం, గురు అన్న ఒక్క శబ్దం. గురువు ఏ రూపంలో అయినా ఉండొచ్చు, పొట్టిగా పొడుగ్గా, ఆడ మగ. అంటే ఒకటే గురువు ఉండాలని రూల్ ఉందా? ఎంతమంది గురువులన్నా ఉండొచ్చా? ఒక తేనెటీగ పూల మీద కొన్ని వేల పేల మీద పోయి తేనెను గ్రహించుకొని ఎట్లా ఉంటుందో జ్ఞానం గ్రహింపు అందరి దగ్గర పొందవచ్చు. కానీ తాను గురువు అని విశ్వసించిన మొదటి గురువు మీద ఆ దృష్టి ఎప్పుడు ఉండాలి. అట్లా అని ఆ గురువే గ్రేటు ఇంకోడు కాదు అని చెప్పేవాడు వాడు అసలు శిష్యుడే కాదు. మరి ఇప్పుడు ఆ గురువు గొప్పతనం ఆ గురువు దగ్గర ఉంటుంది, ఈ గురువు గొప్పతనం. నా గురువు దగ్గర ఏ విద్యలు లేవు, మామూలుగా నన్ను ఏదో ఇట్లా చేశాడు. టక్కుటమారాడు మేదిక్కులు చేసే గురువుని నేను ఎంతమందిని చూస్తున్నాను. మా గురువు తక్కువడు, వాళ్ళే గొప్పోడు అనేదానికి లేదు. నా గురువే నా గురువు అంతే. తర్వాత ఇప్పుడున్న ఈ సమాజంలో అంటే ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఆ గతంలో పురాణాలు కానీ లేకపోతే ఇతిహాసాలు చెప్పారు కదా, ఇప్పుడున్న ఈ సమాజంలో, మీ కాంటెంపరీ సమాజంలో, మీ సమకాలీన సమాజంలో మీరు దర్శించిన గురువులు ఎవరైనా ఉన్నారా? మీ గురువు గారు కాక మీరు గుర్తించిన వారు, నిజంగా వీళ్ళ వల్ల మానవ జాతికి మహోపకారం జరిగింది లేకపోతే చాలామంది బెనిఫిట్ అయ్యారని గుర్తించిన వాళ్ళు ఎవరైనా నోటబుల్గా చెప్పగలరు? శంకరాచార్యుడి 4 పీఠాలలో ఇప్పుడు ఆధిపత్యం వహిస్తున్న వాళ్ళు, ఇంతకు ముందు వహించిన వాళ్ళు, ఒక 2 జనరేషన్లు చూసాను 4 పీఠాలలో.
ఆ తర్వాత సర్వజ్ఞపీఠం అని చెప్పబడే కంచిపీఠం, నడిచే శంకరుడని పేరు పొందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, కంచి పరమాచార్య కేవలం దృష్టితో ఇట్లా చూసి ఎంతమంది జీవితాల మహానుభావుడు బాగు చేశాడు. కథలు కథలుగా ఉన్నాయి. తర్వాత జయేంద్ర, ఇప్పుడు విజయేంద్ర. నేను చూస్తూ 3 తరాలు కనపడుతున్నాయి. మీరు వాళ్ళని కలిశారా? ఈశ్వరునిదే మా గురు కటాక్షం నాకు ఆ జన్మలో ప్రాప్తం ఉనింది. ఈ 4 పీఠాల వాళ్ళను చూసాం. ఇంతకుముందు గురువును, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువును. కంచిదైతే కనుక 3 తరాలు చూస్తాం. 3వ తరం వాడిని చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పింది పరంపరలో గురువుల గురించి. పరంపరకు అతీతంగా ఉన్న గురువులు ఎవరిని దర్శించారు మీరు? చెప్పడం తప్పుగా ఉంటుందేమో. శంకరాచార్యుడు స్థాపించిన 4 పీఠాలు, సర్వజ్ఞ పీఠం ఒకటే పీఠం. మిగతా వాళ్ళంతా నా దృష్టిలో పీఠాలకు అధిపతులే కానీ పీఠాధిపతులు కాదు. అది నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఈ ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, ఎందుకంటే ఓన్లీ ఆ సంస్థలో ఉన్న వాళ్ళే ఆత్మజ్ఞానం పొందుతారని అది కాదు. లేదు, ఆ రకం ప్రశ్న అయితే కనుక గణపతి సచ్చిదానంద స్వామి, ఇంతకుముందు కాలం చేసినటువంటి శ్రీకాకుళంలో ఉన్నాడు పూర్ణానంద, రాఖడీ బాబా శిష్యుడు ఆయన. వాళ్ళు ఆ స్థాయి మనుషులు, వాళ్ళతో ఉన్నారు. తర్వాత ఇది ఒక మనసుకు సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు నేను నా అధ్యయనంలో 2 రకాలుగా సమాజంలో ఆధ్యాత్మికతని అర్థం చేసుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది నా అబ్జర్వేషన్. ఒకటి, ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, దాన్ని బట్టి పట్టాలనుకునేవాళ్ళు, అంటే జ్ఞాపకం పెట్టుకుందామని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగితే 701 శ్లోకాలు అట్లా చెప్పేస్తారు. రెండవది, భగవద్గీత నాకేం గుర్తులేదు కానీ భగవద్గీతని నేను అర్థం చేసుకున్నాను, దాన్ని జీవిస్తున్నానని చెప్పేవాళ్ళు. సో జ్ఞాపక శక్తికి ఆధ్యాత్మికతకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఒక వ్యక్తి అనర్గళంగా మాట్లాడుతున్నాడు, గంటలు ఆపద్యం చెప్తున్నాడు, 1000 పుస్తకాలు చదవచ్చు, 10,000 ఉపన్యాసాలు వినవచ్చు, ఆచరణ. గీత నాకు నోటుకొచ్చు అని మీరు అన్నారే, వచ్చు. కానీ గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ఏమి ఆచరించమని చెప్పాడో, ఆయన చెప్పిన అన్ని పాయింట్లలో 1, 2 అన్నా ఈ జీవితంలో నేను ఆచరిస్తాను. ఆచరణ ముఖ్యం. ఆచరణ లేనిది ఏమీ ప్రయోజనం. ఓకే. సో ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆచరించమని చెప్పిన ఏదన్నా 1-2 మాటలు మీ అనుభవం నుంచి చెప్పండి. అసలు భగవద్గీతను అందరూ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఒక ట్రెండ్కు బిగ తీసుకొని పోయాము, అదే లెవెల్లో పోతా ఉన్నాం. వ్యాసుల వారు ఆ భగవద్గీత రాయడము ఎంత అద్భుతంగా రాశారు. మొట్టమొదట అడిగేవాడు ధృతరాష్ట్రుడు. మీకంతా బోర్ కొడుతుందా? ఇంట్రెస్టింగ్. రాసిన వాడు అడిగినవాడు మొదటి ప్రశ్న ధృతరాష్ట్ర ఉవాచ. వాడేమో గుడ్డోడు, అజ్ఞాని. రాష్ట్రం మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నవాడు ధృతరాష్ట్రుడు. పట్టిన పట్టు విడవని వాడు, పుత్ర వ్యామోహం జాస్తి ఉన్నాడు. ఇటువంటి వాణి చేత చాలు చేపిస్తారు. ఆ ఒక అజ్ఞాని అడిగితే సర్వ విషయాన్ జయ అనే సంజయుడు సమాధానం చెప్తాడు. భగవద్గీత మొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మామక పాండవ కిమకుర్వత సంజయ. మొదటి 2 అక్షరాలు దేంతో మొదలైంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. చివరి 2 అక్షరాలు ఎక్కడ ఎండ్ అయినాయి? సంజయ. యతో ధర్మ తతో జయ. చెప్పదలుచుకున్న భగవద్గీత రహస్యం అంతా ఆ శ్లోకంలోనే చెప్పి పెట్టాడు. అందున ఎంత అర్థవంతంగా ఉంది. ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రం, అది నీ హృదయ క్షేత్రం. కౌరవులు అనే నీ దుష్ట ఆలోచనలు, పాండవులు అనే సత ఆలోచనలు ప్రతి మానవుని హృదయ క్షేత్రంలోనూ ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకునే విధానంలో చేసుకుంటే భగవద్గీత 1000 అర్థాలు ఇస్తుంది. ఒకసారి పంజాబ్ మహారాణి, హోల్కర్ బాయ్ మహారాణి, ఆమె అనేక 100,000 గుళ్ళు కట్టింది. ధార్మికురాలు, ధైర్యవంతురాలు, ధనవంతురాలు అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర, పాండితీ పరుడు. ఆమె ఒకసారి పండిత సభ పెట్టారు.
ఏ శాస్త్రం అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా గీతలు గొప్పవి. శివగీత, రామగీత, వశిష్ఠ గీత, అష్టావక్ర గీత, భిక్షు గీత, బబు గీత, ఒక్కొక్కడొకడొకడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి ఒక ఆయన లేసి అన్ని గీతల కన్నా పెద్ద గీత భగవద్గీత అన్నాడు. స్వామి నేను కూడా భగవద్గీత చదివాను, కానీ ఎవడి నోట్తో వింటే ఆ గీతలోని మర్మం ఎక్కుతుందో తెలీదు, నాకు మీరు చెప్తారా అని అడిగి. అమ్మ నువ్వు ఇంత పండితురాలి, నీకు మేము చెప్పలేము అన్నా. అంటే ఎవరు చెప్తారు, మరి నాకు ఈ తపన ఉంది, నాకేమో గీత తెలుసు, కానీ గీతలోని తత్వాన్ని ఎవడైనా చెప్తే నా బుర్రకు ఎక్కుతుంది, నేను చదివితే ఎక్కదు, దాంట్లో ఏదో మర్మం ఉంది, ఆ చెప్పేవాడిని బట్టి ఆ మర్మం నాకు ఎక్కాలా అని. అంటే కాశీలో గొప్ప గొప్ప పండితులు ఉంటారంటే వీళ్ళు ఇది పట్టుకరండి, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని బండి వేసుకొని అక్కడికి పోయిన కాలం అంతా ఇట్లా బండి పోయినారు. కాశీలో అంతా ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవడు భగవద్గీత బాగా చెప్పగలడు. అందరూ కలిసి ఒక 95 ఏళ్ళ ముసలాయన్ని చూపించాడు. ఆయన తన 5వ ఏట నుంచి భగవద్గీత తప్ప రెండవది పారాయణం చేయడం లేదు. 90 ఏళ్ళుగా ఒక్క గీతనే పట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన ఒక్కడే గ్రేట్, ఇంకెవరు లేరు. 95 ఏళ్ళ ఆయన దగ్గరికి పోయి, అయ్యా మా మహారాణి గారు అడుగుతా ఉన్నారు చెప్పాలా. ఆ వయసు వచ్చిన వానికి ఇంకా డబ్బు మీద వ్యామోహం పోలే. మహారాణికి చెప్తే బాగా సంపదలు బహుమతులు ఇస్తుంది, రాజభోజనాలు కొన్నాళ్ళు తినచ్చు ఫ్రీగా అనుకొని బయలుదేరాడు. అంతా వచ్చి దింపినాక మా రాణి కూడా పండితురాలయ్యా అని చెప్పాడు. అమ్మో మరి ఆమెకు చెప్పాలంటే పామరుడికి ఏం చెప్పినా జరుగుతుంది, పండితుడు పాయింట్లు పట్టుకుంటాడు, చెప్పాలి కదా ఆమెకు. అనే ఓమ్మ నాకు ఒక 10 days టైం ఇవ్వండి అని ఏ ఉపనిషత్తుల్లో గీత గురించి చెప్పి ఉన్నారు, రామాయణంలో గీతకు అనుసంధానం ఎక్కడ ఉంది, రీసెర్చ్ చేసి ఇంత బుక్ రాసుకున్నాడు. 10వ రోజు డిక్లరేషన్. రాజ్యంలో ఉన్న వాళ్ళంతా అంతటి పండితురాలికి గీత చెప్పేదానికి కాశీ నుంచి ఎవడో వచ్చాడంట. అంటే ఎక్కడెక్కడున్న పండితులు ధనికులు రాజ్యసభ నిండిపోయింది. మనోడికి బాగా ఆనందం. రోజు సాయంత్రం హారతి ఇచ్చేటప్పుడు పళ్ళెంలో అందరూ దక్షిణలు వేస్తారు, రాణి భోజనము. ఓ 60-70 రోజులు సాగవీకి చెప్తాం. ఇప్పుడు సారం చెప్పేవాళ్ళు తక్కువ, సాగవీకి చెప్పేవాళ్ళు ఎక్కువ. అక్కడ చెప్తాము అని వీడు ప్లాన్ వేసుకున్నాడు. మహారాణి వచ్చింది, ఈయన వ్యాసపీఠం తెరిచి అమ్మ భగవద్గీత చెప్తాను అన్నాడు. స్వామి చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. అనగానే ఆహా నా జన్మ ధన్యమైపోయింది స్వామి, ఈరోజు నాకు మీ నోటితో భగవద్గీత ఏమో అర్థమైపోయింది, పుస్తకం మూసేయండి అని. వీడు తుస్సు డిసప్పాయింట్, మండిపోయింది. అదే ఏదో చెప్దామని వచ్చాడు, ఒక్క లైన్లో అయిపోయింది. అధ్యాయం శ్లోకపాదమేవ చ ప్రతిదినం పఠేత్ 10 వర్ష సహస్రాన్ని చంద్రలోకమావాప్నోత్ని అని ఉందే ఫలశ్రుతిలో. రోజు ఒక అధ్యాయం కానీ ఒక్క శ్లోకం కానీ సగం శ్లోకం కానీ రోజు చదివినోడు చచ్చిపోయినాక 10,000 సంవత్సరాలు చంద్రలోకంలో ఉంటాడని ఉంది. నేను సగం శ్లోకం కూడా చెప్పలే, 4 అక్షరాలు చెప్పాను. ధర్మ క్షేత్రే కురు క్షేత్రే 4 పదాలు చెప్పాను. ఏమర్థమైందమ్మా నీకు అన్నాడు. ఈమె పండితురాలు ఓహో పాపం వీడు డిసప్పాయింట్ అయిపోయాడని, మహాత్మా నా జన్మ నువ్వు ధన్యం చేశావు, మా గోశాలకురా ఎన్ని ఆవులు ఏలు పెట్టి చూపిస్తావో, ప్రతి ఆవు 2 కొమ్ములకు బంగారు మూటలు కట్టి నీకు ఇస్తానయ్యా. ఇప్పుడు వీని పైసా ఈగో తగ్గిపోయింది, నిజమైన పండితుడు మేల్కొన్నాడు. దిక్కుమాలింది 90 ఏళ్ళ నుంచి నేను పారాయణ చేస్తా అంటే నాకు అర్థం కాంది, ఈ 4 పదాల్లో ఈమెకి ఏం అర్థమైంది. ఒక దినం కాదు 2 దినాలు కాదు, 90 ఏళ్ళుగా నేను గీత తప్ప ఇంకోటి లేదు. మరి నాకు అర్థం సంగానే సంధి ఈ 4 పదాలతో ఏమర్థమైంది. మళ్ళీ మెల్లగా అమ్మ అసలు ఈ 4 పదాలతో నీకు ఏమర్థమైంది. ఆ 4 పదాలు అటు ఇటు ఇటు అటు మార్చుకున్నాను స్వామి. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ క్షేత్రానికి పోయినా నీ హృదయ క్షేత్రంలో నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు.
18 अध्यायाల్లో కృష్ణ పరమాత్మ చెప్పుకొని వచ్చిందంతా ఇదే కదా. तो जो समझने वालों को इशारा काफ़ी है. पकड़ने का मतलब ऐसा होता है कि जैसा पकड़ना है वो पकड़ लेता है, लेकिन वो पकड़ देने वाला उस वक्त का वो आदमी उसकी मुंह से जब निकलती है तो उसको ये स्फुरण आ जाती है. तो हर एक तो यही पोयम पढ़ते हैं, ये गाना तो हर एक गाते हैं, धर्मा क्षेत्र कुरुक्षेत्र सब तो बोलते हैं, लेकिन उसका मतलब ऐसी हुई. तो भगवद गीता को समझना तो किस तरफ से समझना जाए तो ऐसे समझना जाए, लेकिन कुछ हमें उसमें से गलत समझ रहे हैं. मेरे ख्याल से 15वां अध्याय 15వ అధ్యాయం తెలుగు 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగ మొదటి శ్లోకం ఏమొస్తుంది? తెలియదు. 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం. ఉర్దూ మూలం అధశాఖ అశ్వద్ధం ప్రాహుమవ్యయం చందాంసి యస్య వేదాని ఏ ఏవం వేదవిత్. దానికి ఏం అర్థం చెప్తారు? సంసారం అనే చెట్టు వేర్లు పైన ఉండాయి, ఆకులు కింద ఉండాయి, సృష్టి ఈ అర్థమే చెప్పుకొని వస్తూ ఉండాలి. నీ మూలం ఎక్కడుంది? ఒక మనిషిని నీ మూలం ఎక్కడుందంటే నా నాన్నే. నీ నాయనకి ఎవడు మూలం? నీ తాత. తాతకు తాత తాతకు తాత పోతే 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 ఆ విధాత, ఆ విధాతనే పుట్టించిన శ్రీమన్నారాయణుడు. నా మూలం అక్కడుంది. ఈ ఆధునిక కాలంలో చెప్పే జీన్స్. సో నారాయణ నుంచి నాకు జీన్స్ వస్తుంది, నా మూలం అక్కడుంది, నేను ఆయనకు శాఖ, నా సంతానం ఎస్య పత్రాడి. ఈ రహస్యం తెలుసుకున్నాడు అంతా తెలుసుకున్నట్లే అని ఆ శ్లోకం. ఏ ఏవం వేదవిత్ వేదత్, ఇదే కదా ఉందో కదా. ఎక్కువ చెప్తే ఎక్కువ అవుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పండి. చాతుర్వర్ణం మయా స్పష్టం. గుణకర్మ విభాగశః. ఆ మాట ఎవ్వరు అనరు. ఏమంటారు? కృష్ణ పరమాత్మ చెప్పాడు చాతుర్వర్ణం మయా స్పష్టం. వర్ణాలు మేము బ్రాహ్మణులు మహా గ్రేట్, మా అమ్మల్ని అందరూ పూజించాలి, మిగతా వాళ్ళంతా నా కింద ఉండాలి. కానీ వెంటనే వెనక అన్నాడు గుణకర్మ విభాగం. నీ గుణాలను బట్టి, నువ్వు చేసే కర్మలను బట్టి నువ్వు బాపనోడు. 10 మంది బాగుండాలా, మంచిగా ఉండాలా, నాకు బాగా జరగాల అని కోరుకునేవాడు బ్రాహ్మణుడు. ఏదో నిరంతర కాలము బ్రహ్మము నందు ఉన్నవాడు బ్రాహ్మణుడు. నాకు ఆ పరమాత్మ భుజబలం ఇచ్చినాడు, నన్ను నేను రక్షించుకొని 100 మందిని రక్షిస్తాను అనేవాడు క్షత్రియుడు. కొంచెం తెలివి, కొంచెం బలం ఉంది, వ్యాపారం చేసుకొని నా బతుకు నేను బతికి 10 మందికి పండిస్తాను, పంటలు అందరికీ ఇస్తాను అనేవాడు వైశ్యుడు. వీళ్ళ ముగ్గురికి సహకరించేవాడు 4వ జాతి. ఆ 4వ జాతి అంటే శూద్రుడు అనగానే అందరూ మమ్మల్ని ఏమో తక్కువ చేసేసావు, కాళ్ళ కింద పడేసావు. బ్రాహ్మణో ముఖావాసి, క్షత్రియో భుజావాసి, వైశ్యో ఉరువాసి, శూద్రో పాదవో అజాయత్ అని అంటారు. పాదాల దగ్గర పెట్టేశారు మమ్మల్ని. నేను పాపం వీళ్ళు బాధపడతారు. ఆ 4 వ్యవస్థలు కరెక్ట్గా లేకపోతే సమాజం ఉండదు. థింకర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ప్లానర్స్ అండ్ హెల్పర్స్. ఎక్కడ ఈ 4 కదా. ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక ఇంజనీర్ ముందు ప్లాన్ గీస్తాడు, ఎంత సేఫ్గా, ఎంత భద్రంగా ఉండాలా, ఎంత ఫౌండేషన్. వాడు ప్లాన్ అయిపోయింది. దాన్ని పనిచేసే దానికి లోపల తెలివైన వర్కర్స్ ఉండాలి. దిడ్డంగా రాళ్ళు పెట్టి కడితే కాదు, వాళ్ళు ఉండాలి. వాళ్ళకు రాయి అందించేవాడు ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు ఆ భవనం సరిగ్గా నిలబడుతుంది కదా. 100%. సో శూద్ర అంటే తక్కువడు కాదు, వాడు సూత్ర. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు తన గడ్డం తాను గీసుకోలేడు, గీసేదానికి నాయి అని ఒకడు ఉన్నాడు. తన చెప్పులు తాను కుట్టుకోలేడు, దానికి ఒకడు హెల్ప్ చేస్తాడు. తన బట్టలు తాను నేసుకోలేడు, నేసుకున్న బట్టలను సైజుకు కుట్టుకోలేడు. మైల్ అయితే ఉతికేదానికి ఒకడు ఉండాలి. ఇంత వర్కర్స్ అందరికీ ఆయన సమయాన్ని మిగలబెట్టి ఇస్తా ఉంటే ఆయన కూర్చొని థింక్ చేసేదానికి శక్తి వస్తుంది. వీళ్ళు లేకపోతే వాడు ఎక్కడ ఉంటాడు? అట్లాగనే ఒక రాజు తన బలం ఉందని యుద్ధాలు చేయడు. ఆయన వెనకల సైన్యంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది కాళ్ళు చేతులు విరగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే రాజు గెలుస్తాడు.
వీళ్ళ హెల్ప్ లేకపోతే రాజు ఏం చేస్తాడు? అది గుర్తించాలి ఖచ్చితంగా. వైశాహి ఏక వైశ్య. అట్లే ఒక వైశ్యుడు తన పొలం తానే దున్నుకొని, తానే కలుపు తీసుకొని, తానే నాటి, తానే కోతలు కోసి, నూర్పుళ్ళు చేసి, తానే తూకాలు వేసి ఇచ్చేదానికి అవుతుందా? అవదు. సో ఈ హెల్పర్స్ లేకుండా వాడు లేడు. మూల స్తంభము శూద్ర అని లేదు. వాళ్ళని తక్కువ చేసి చూడాల్సిన పని లేదు. 4 వ్యవస్థలు పెట్టాడు పరమాత్మ. అందరూ పల్లకి ఎక్కితే మోసేవాడికి ఉండాలి కదా. మోసేవాడు లేకుండా అంటే నీ పల్లకి ఎక్కడ నీకు పనికి వస్తుంది? తో ఓబీ హోనా హై ఏబీ హోనా. అర్థాలను మన వాళ్ళు దాంట్లో మార్చేస్తున్నారు. ఈ సెషన్కి చివరి ప్రశ్న మళ్ళీ మాట్లాడుకుందాం. వెరీ నైస్ ఫర్ మీ. తాతకి నువ్వు ఇచ్చామ్మా, నేను చెవులో పెట్టుకుంటారా? నువ్వు పెట్టుకున్నావు 2, నేను పెట్టుకుంటాను. ఇప్పుడు ధర్మం పాటించాలని అందరూ చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. అసలు ధర్మం అంటే అమ్మో దినాలు పడుతుంది ధర్మం గురించి చెప్పాలంటే. మీరేమో సింపుల్గా చెప్పమన్నారు కదా. సింపుల్గా ఇప్పుడు ఒక పక్షికో ధర్మం ఉంది. ఇప్పుడు ఇదే మీరు చెప్పిన సింపుల్గా చెప్పేస్తా. చెప్పండి. నాకు చెప్పేదానికి ఏమాత్రం శ్రమ లేనిది, మీకు వినేదానికి చాలా బాగుండేది. ఆచరించమని చెప్తే అసాధ్యమైంది ఏది ఉందో అదే ధర్మం నా దృష్టిలో. ధర్మం అంటే కర్తవ్యం. ఒక భర్తగా ఒక భార్యకు ఎట్లుండాలి, తన తల్లిదండ్రులు ఎట్లుండాలి, అన్నదమ్ములు ఎట్లుండాలి. ఒక్కడే ఇన్ని పోర్షన్స్ నటిస్తుంది. ఎక్కడ ఏ పోర్షన్కు ఏ న్యాయం చేయాలనో ఆ కర్తవ్య నిర్వహణ చేయడమే ధర్మం. నీ దగ్గర డబ్బులు దండిగా ఉండే లేనివానికి ఇంత దానం చేయడం ఒక ధర్మం. తెలియని విషయాన్ని అయ్యా నాకు తెలీదు నువ్వు చెప్పు అని అహాన్ని వదిలి అడగడం ధర్మం. అడిగిన వాడి అర్హుడు అని తెలిసినప్పుడు వానికి చెప్పడం తెలిసిన వాని ధర్మం. ప్రతి ఒక్కటి ధర్మం. కానీ సత్యము ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ధర్మము దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అంటే వ్యక్తి ధర్మాలు ఉన్నాయి, కుటుంబ ధర్మాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు ఉన్నాయి, ప్రకృతి ధర్మాలు ఉన్నాయి, దేశ ధర్మాలు ఉన్నాయి, అట్లాంటి ధర్మాలు ఉన్నాయి. సరే రాధగారు, ఇంకో లాస్ట్ మాట. మిమ్మల్ని ఎవరన్నా పొగిడారు అనుకో, మీరు ఎట్లా తీసుకుంటారు దాన్ని? పొగిడితే నన్ను కాదు తిడితే అది కూడా నన్ను కాదు, 2 బాధలే. ఇప్పుడు ఎవరో ఒక ఆయన గంట సేపు ఒకరిని తిట్టాడంట, ఈయనేమో నవ్వుతా ఆయన ముఖం చూస్తా అన్నాడు. ఏమన్నా నీకేం సిగ్గుశరం లేదా? గంట నుంచి తిడతా ఉన్నాను, నీకేం వింటాడావా? అసలు నీకేమైనా చెవులు ఉండేయాలంటే శుభ్రంగా వింటాడా, నువ్వు చెప్పిందంతా వింటాడా? మరి ఏమిరా నీ పరిస్థితి ఏంటంటే, నీకు ఉదాహరణ చెప్తాను. ఏందో చెప్పు అని. నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చావు, నేను తీసుకోలే. ఇప్పుడు ఆ 10 రూపాయలు ఎవరిది అన్నాడు. నువ్వు తీసుకోకపోతే నాదే అన్నాడు. నువ్వు అనిందంతా నేను వినలే. ఎవరు తిట్టిందో వాడితే అది మనకి సంబంధం లేదు. తేరా తుజుకో అర్పణ క్యా లగ్తా మేరా. తర్వాత కొంచెం రహస్యమైన ప్రశ్న. ఇప్పుడు పొగిడితే నన్ను కాదన్నారు, తిడితే నన్ను కాదన్నారు, మీరెవరు? అది భోజనం విరామం తర్వాత టెన్షన్. ఇప్పుడు అది ఎవడు వీడు ఎవడు అని అందరూ చూస్తూ ఉండండి.